ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. ఇక్కడ కూడా పోటీ చేస్తూ ఇక్కడ కూడా నెక్కేయచ్చు. ఇలాంటి పనికిమాల తతంగాలు పనికిమాల ధర్మాలు చేస్తూ ఓట్ల కోసం ప్రజల మోసం చేసి అటవీ సంపదని వరదొరికిని దోచుకుంటూ ఇన్నాళ్ళు కూడా పోలవరం జిల్లాలో అమాయకమైన ప్రజలు మోసం చేసుకుంటూ పబ్బాలు గడుపుకుంటూ ఇక్కడ గంజాయి పెంచుకుంటూ యువతను నాశనం చేస్తూ ఎన్నో రకాల దరిద్రాలు ఈ పోలవరం జిల్లాలో పట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు దాకా చాలా మంది చేశారు. నాకు ఇక్కడ ఓట్లతో పని లేదు, నేను ఇక్కడ పోటీ చేయడానికి కూడా పనిచేయాలి. కానీ పోలవరం జిల్లా ఒకప్పుడు రంపచోడవరంలో ప్రతి ఆదివారం కూడా చిన్నతనంలో 1977 నుంచి ప్రతి ఆదివారం సంతకొచ్చి ఇక్కడ నూనె బెల్లం అమ్ముకునే వ్యాపారం చేసుకునేవాడిని మా నాన్నగారితో కలిసి. నన్ను వేరే వాడు పెంచుకున్నారు వైశ్యులు. నేను ఇక్కడ ప్రతి ఆదివారం వచ్చేవాడిని. నేను బాపరమ్మ తల్లి దర్శనం చేసుకునేవాడిని. ఆ తల్లి ఆశీర్వాదం తోటే పెరిగాను. ఆ తల్లి ఆశీర్వాదంతో చదువుకున్నాను. నెలకి వారానికి 3 రోజులు సంతలు గడుపుకునేవాడిని. 4 రోజులు కాలేజీకి వెళ్ళేవాడిని. పెద్దాపురంలో చదువుకునేవాడిని. నన్ను పోషించింది పెంచింది కూడా ఈ వనవాసి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో నాకు అన్నం పెట్టింది ఈ పోలవరం జిల్లా వాసులే. నా ఈ తాతలు మీ అమ్మమ్మలు మీ తాతలు మీ నాన్నలు మీ అమ్మమ్మలు మీ అమ్మలు తండ్రులు ఎవరైతే ఉన్నారో నాకు అన్నం పెట్టింది మీరు. ఆ కృతజ్ఞతలు ఈ రోజు ఇక్కడికి వచ్చి విస్తృతమైన సేవ చేస్తాను. కడమాల సుధ నాతో పాటు నడుస్తుంది. అమ్మాయి పోలవరం ఇన్ఛార్జ్, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచన ఇన్ఛార్జి, పోలం ఇన్ఛార్జి. ఆ అమ్మాయి ఒక రోజు నాతోటి ప్రయాణం చేస్తూ ఏదో సందర్భంగా ప్రాణిక్ హీలింగ్ లో ఆ అమ్మాయి నాతో ప్రయాణం చేస్తూ చాలా గట్టిగా మాట్లాడింది. ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటావని చెప్పానంటే మా పక్కనున్న ఈ నానాజీ గారిని ఆయన వెంటకాల వాడాడు. మా ఊరు మా దిగువపోళ్ళు పెళ్లి చేస్తానని చెప్పానంటే నేను ఏమన్నా అంటానని కూడా భయపడకుండా, సార్ మీ దిగువపోడి మీద నాకు అస్సలు నమ్మకం లేదు, మీరు మా ఉద్యోగాలు దోచుకుంటున్నారు, మా సంపద దోచుకుంటున్నారు, మా ఇల్లు దోచుకుంటున్నారు, మీరంటే నాకు ఇష్టం లేదు సార్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది ఆ అమ్మాయి నాకు. నేను ఆ రోజునే డిసైడ్ అయ్యాను, ఈ అమ్మాయికి మంచి రాజకీయవేత్తగా మంచి భవిష్యత్తు ఉంది. నేను ఏమన్నా అంటారని దిగువపోండి, నేనేమన్నా అంటారని కూడా భయలేదు ఆ అమ్మాయికి. నా ఎదురుకుంటే అలా సమాధానం చెప్పింది. నేను వెంటనే చెప్పాను, నీకు ఎందుకు ఇంత ఉధృతమైన భావన ఉన్నాయని చెప్పానంటే నా ప్రజలు చాలా, నా మన్య ప్రజలు నా స్నేహితులు నా బంధువులు అందరూ కూడా అమాయకులు సార్, మమ్మల్ని దోచుకున్నారు సార్ అని చెప్పి చాలా బాధపడింది. నేను అలాగని చెప్పి నేను ఇక్కడి నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను. ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కానీ ఇక్కడ ఉండే మన్య ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ అనాదిగా ఎవరైతే మన్య ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ దోచుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు దోచుకుంటున్నారు. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. రంపచోడవరం జిల్లాకి ఎవడైనా కానీ తేడా చేస్తున్నాడని తెలిస్తే ఇక మీద నేను ఊరుకోబోను. అలాగే మ్యాచ్ 2 నిమిషాలు మూసేస్తాను, మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. అది అలాగే ఇక్కడ ఆడపిల్లలు నన్ను చాలా అభిమానంగా రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ యువత కూడా నేను ఎంతో అభిమానం, నన్ను చూసి చాలా అభిమానంగా నన్ను ప్రకటిస్తారు. మీ అందరికీ మాట చెప్తున్నానమ్మా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే సుధని కాంటాక్ట్ చేయండి, లేకపోతే నా పరివారం ఉంటారు కాంటాక్ట్ చేయండి. అలాగే నాకు చాలా మంది ఆడపిల్లలు ఇంకా తోడుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా తోడుగా ఉంటారు. ఎవరికైనా కష్టం వచ్చిందనంటే ఆ కష్టానికి నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను, ఆర్థిక సహాయం చేయడానికి కానీ. అలాగే ఇప్పుడు మీరు వేదిక కట్టించడానికి ఎంత అవుతుందో బడ్జెట్ ఒకసారి మీ ప్రిన్సిపల్ గారు ఇన్ఛార్జ్ గారు చెప్తాను. ఒకసారి బడ్జెట్ రాసుకోండి, ఎంత అవుతుందో సుధకి ఇన్ఫార్మ్ చేయండి. ఏర్పాటు చేస్తానమ్మా. అంతేకాకుండా ఆడపిల్లలకి క్రీడలకు కానీ అలాగే వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ తో కానీ ఏమైనా ఇబ్బంది ఉందనంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. నా వరకు నేను అడ్డతీగల నుంచే మొదలు పెడతాను ఈ కాలేజీ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనేది. ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బంది ఉందో నాకు ఇది కావాలి సార్, నేను చదువుకోలేకపోతున్నాను, నాకు ఫీజులు కట్టుకోలేకపోతున్నాను. ఇలాగే ఒక అమ్మాయికి మనం అడ్డతీగలో ఒక అమ్మాయికి చదువుకి హెల్ప్ చేస్తాం. వరలక్ష్మి గారు అమ్మాయి, ఈ వరలక్ష్మి గారు అమ్మాయినా లేదు రావట్లేదు. ఒక అమ్మాయికి నేను చదువుకోవడానికి నర్సింగ్ చదువుకుంటుంది కదా అమ్మాయి, నర్సింగ్ చదువుకోవడానికి ఒక 50,000 రూపాయలు సాయం చేసినట్టు అమ్మాయికి 20,000 ఇచ్చాను. ఒక 20,000 రూపాయలు ఫీజు కట్టలేకపోతుందని చెప్పి చదువు సాయం చేశాను. అలాగా మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, నేను క్రీడల్లో ముందుకెళ్తామని చెప్పి మీరు అనుకున్నా, ఏదన్నా మీకు ఏ రకమైన ఫెసిలిటీ అన్నా లేదు మీకు ఇబ్బంది పడుతున్నామని చెప్పి అనుకున్నట్టయితే మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను మీకు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా క్రికెట్ ఒకటే కాదు, వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఏదైనా మీరు టోర్నమెంట్ కండక్ట్ చేసుకుంటారంటే మీకు చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాట్లు కావాలనుకుంటే నన్ను మీరు కాంటాక్ట్ చేయడానికి వెనుకాడక్కర్లేదు. మీ అందరిలో కూడా నన్ను కలుపుకుంటూ ఒక కుటుంబ సభ్యుడిగా నాకు మీరు అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మ్యాచ్ స్టార్ట్ చేస్తుందని మనం కోరుకుంటున్నాం. కమిటీ వాళ్ళు ఏదో డెసిషన్ చెప్పారు, 3rd ప్రైజ్ 4th ప్రైజ్ కాకుండా
2 టీంలు లాస్ట్ టైం ముందు ఆడిన ఎవరైతే సెమీఫైనల్స్ ఆడారో వాళ్ళకి 7,500 7,500 సమంగా ఇవ్వమని చెప్పని అన్నారు. బాగానే ఉంటుంది కదా ఇది, కొన్ని అలాగే ఇచ్చేద్దాం. ఎందుకంటే అదే 10-5 కాకుండా వెనకాల 2 ప్రైజులు 7,500 7,500 ఇవ్వమని చెప్పని అంటారు. అది కూడా బాగానే ఉంది. అందరికి మీ కమిటీ వారికి ఇష్టమైతే అలాగే అనౌన్స్ చేసేద్దాం. రైట్, ఓకే. అదే విధంగా ఇప్పుడు మనకి తెలిసిందే the first prize goes to in the same way. Thank you. All the best, right? All the best, right? All the best. Hi, Pandu. Right.